హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో ఉన్న మందు బాబులందరికీ కూడా ఇప్పుడు తెలంగాణ పోలీసులు చాలా గట్టి షాక్ ఇచ్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పటి వరకు కూడా మందు బాబులు నైట్ టైము తాగి డ్రైవ్ చేస్తే వాళ్ళ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టుకు తీసుకువెళ్ళడం జరిగేది. కొంతమంది మీద ఫైన్లు కట్టించుకోవడం జరిగేది. ఇలా రకరకాలుగా ఉండేది. అంటే ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాదులో ఎవరైనా సరే తాగి డ్రైవ్ చేయాలంటే ఇప్పటి వరకు కూడా నైట్ టైం భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే మందు బాబులందరికీ కూడా షాక్ ఇచ్చే విధంగా పగలు కూడా, ముఖ్యంగా ఇప్పటి వరకు రాత్రులు ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారో ఇప్పుడు పగలు అంటే 24 అవర్స్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సిటీ మొత్తం కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం అయితే జరుగుద్ది. అసలు సడన్గా ఎందుకు ఈ నిర్ణయం తీసుకొచ్చారనంటే, ఇప్పటికే కూడా చాలామంది కూడా స్కూల్ బస్సులు తోలుతున్న డ్రైవర్లు కానీ, లారీలు తోలుతున్న డ్రైవర్లే కానీ, ఇంకొంతమంది కార్మికులే కానీ, డ్రైవర్లు ఉదయమే డ్రైవింగ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఉదయం తెల్లవారగానే వెంటనే కూడా మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పి తెలంగాణ పోలీసులు దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. దాన్ని నివారించడానికి ఇప్పుడు 24 అవర్స్ అంటే మొన్నటి వరకు కూడా రాత్రులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఏదైతే చేశారో ఇప్పుడు పగలు కూడా చేయడం జరుగుద్ది. ఓవరాల్గా 24 గంటల్లో ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేస్తారు. ముఖ్యంగా తెలంగాణ పరిసర ప్రాంతాల్లో, అందులోనూ ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పగలు కానీ రాత్రులు కానీ ఎవరైనా కానీ తాగి డ్రైవ్ చేస్తే వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుద్ది. అంతేకాకుండా వాళ్ళ ద్వారాగా రోడ్ల మీద నుంచోబెట్టి క్యాంపెయిన్లు చేయడాలు, కోర్టులో హాజరుపరచడాలు కానీ, ఫైన్లు కట్టించుకోవడమే కానీ, ఇలా రకరకాలుగా ఉంటాయి. వాటితో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన ఫైన్లు ఏవైతే ఉంటాయో అవి పెంచడం కూడా జరిగిందని చెప్పి ఒక సమాచారం అయితే తెలుస్తుంది. ఏది ఏమైనా సరే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మందు బాబులందరికీ కూడా ఇదొక బ్యాడ్ న్యూస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు కూడా నైట్ టైం మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఉండేవి. ఇప్పుడు 24 అవర్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే ఉంటాయి. ఎవరు దొరికినా కానీ ఖచ్చితంగా కఠినమైన శిక్షలు, ముఖ్యంగా అత్యధికమైన ఫైన్లు కూడా చెల్లించవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. సో బీ కేర్ఫుల్. హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. పగలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తాగినట్లయితే తెలిసిందనంటే ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా జరుగుద్ది.